we fix problems in the heart without opening the heart. Angioplasty, stents వేయటము, ఈ హార్ట్ వాల్వ్స్ రీప్లేస్ చేయటము, దీస్ ఆర్ ఆల్ విత్ ఇన్ ఇంటర్వెన్షనల్ కార్డియాలజీ రేంజ్లో వచ్చిన టాపిక్స్. అయితే కొందరికి ఏంటంటే సమ్ పేషెంట్స్ ఆర్ వెరీ సిక్. ఇందాక మీరు చెప్పారు కదా 70 years old ఎవరికో స్టెంట్స్ వేయలేము అన్నారు కదా. ఏ కారణం చేతి వేయలేమని మనం ఆలోచించాలి. కొన్ని కారణాలు ఏంటంటే కొందరి హార్ట్ పంపింగ్ బాగా వీక్గా ఉంటుంది, ఏ ప్రొసీజర్ తట్టుకోలేని పరిస్థితి ఉంటుంది అన్నమాట. కొందరు షాక్లో ఉంటారు, హార్ట్ అటాక్ వచ్చి షాక్లో ఉంటారు. షాక్లో అంటే వాళ్ళ బ్లడ్ ప్రెషరు నార్మల్గా 120/80 ఉండాల్సిన బ్లడ్ ప్రెషర్ 70-80 millimeters బ్లడ్ ప్రెషర్ ఉంటాం, దాన్ని షాక్ అంటారు. ఇటువంటి కొన్ని పరిస్థితుల్లో వాళ్ళకి గుండెలోని రక్తనాళాల్లో బ్లాక్స్ ఉన్నా సరే ఆ బ్లాక్స్ని యాంజియోప్లాస్టీ ద్వారా ట్రీట్మెంట్ చేయాలి, కానీ ఆ ట్రీట్మెంట్ వాళ్ళు తట్టుకోలేరు. వాళ్ళకున్న హార్ట్ కండిషన్, హార్ట్ పంపింగ్ వీక్గా ఉండటం వల్ల, హార్ట్ బ్లడ్ ప్రెషర్ నిలదొక్కుకోపోవడం వల్ల, వాళ్ళ బ్లడ్ ప్రెషర్ మెయింటైన్ చేయకపోవడం వల్ల వాళ్ళకి ఇంటర్వెన్షన్ చేయలేని పరిస్థితి ఉంటుంది. అటువంటి పరిస్థితుల్లో లేదా ఈ షాక్ కార్డియోజెనిక్ షాక్ అంటాం అనమాట. హార్ట్ అటాక్ వల్ల హార్ట్ వీక్ అవటం వల్ల బ్లడ్ ప్రెషర్ బాగా లోగా ఉంటే దాన్ని కార్డియోజెనిక్ షాక్ అంటారు. ఇటువంటి పరిస్థితుల్లో మన హార్ట్కి సపోర్ట్ ఇవ్వాల్సి వస్తుంది, హార్ట్కి రెస్ట్ కూడా ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది. ఈ హార్ట్కి సపోర్ట్, హార్ట్కి రెస్ట్ ఇచ్చే సాధనాన్ని మెకానికల్ సర్క్యులేటరీ సపోర్ట్ అంటారు. అంటే ఒక మెషిన్ ద్వారా ఈ హార్ట్కి బ్లడ్ సర్క్యులేషన్కి సపోర్ట్ ఇవ్వడం అనమాట. ఈ మెకానికల్ సపోర్ట్ ఇచ్చే డివైజెస్లో ప్రప్రథమైన డివైస్, టాప్ మోస్ట్ డివైస్ అంటే ఇంపెల్లా. ఇంపెల్లా అనేది ఇస్ యాక్చువల్లీ మైక్రో పంప్ అనమాట. ఒక చిన్న క్యాథెటర్, ఒక ట్యూబ్ లాగా ఉంటుంది, ఆ ట్యూబ్లో ఒక పంప్ ఉంటుంది అనమాట. సో ఆ ట్యూబ్ని మేము ఈ తొడ దగ్గర నరం ద్వారా, తొడ దగ్గర ధమనం ద్వారా డైరెక్ట్గా హార్ట్ లోపల పెడతాం. హార్ట్ లోపల పెడితే ఆ పంపు హార్ట్లోని బ్లడ్ని సక్ చేసి అయోర్టా, మూల మహాధమనంలోకి త్రో చేస్తుంది అన్నమాట. సో హార్ట్ పంప్ చేయాల్సిన అవసరం లేకుండా ఇంపెల్లా అనేది హార్ట్ నుంచి బ్లడ్ని సక్ చేసి డైరెక్ట్గా సర్క్యులేషన్కి పంపిస్తుంది అన్నమాట. సో ఇది మేజర్ రెస్పాన్సిబిలిటీ తీసుకుంటుంది. హార్ట్ చేసే పని ఇది చాలా వరకు తగ్గించేసి ఇది వర్క్ చేస్తుంది. సో హార్ట్కి కొంచెం హార్ట్ మీద లోడ్ తగ్గుతుంది. యు ఆర్ అన్లోడింగ్ ద హార్ట్ ప్లస్ యు ఆర్ మెయింటైనింగ్ ద సర్క్యులేషన్. సో ఈ పరిస్థితుల్లో ఈ కార్డియోజెనిక్ షాక్ అనే పరిస్థితి రావడం వల్ల కానీ, హార్ట్ పంపింగ్ వీక్గా ఉండి స్టెంటింగ్ ప్రాసెస్ కానీ, యాంజియోప్లాస్టీ ప్రాసెస్ కానీ తట్టుకోలేని పరిస్థితి ఉన్న పేషెంట్స్కి ఇంపెల్లా వేస్తే వాళ్ళు స్టెబిలైజ్ అవుతారు. ఆ ఇంపెల్లా బ్యాకప్ తోటి మేము ఇంటర్వెన్షన్ని చేస్తాం అన్నమాట. ఇంటర్వెన్షన్ చేసిన తర్వాత, వన్స్ ఈ యాంజియోప్లాస్టీ చేసి స్టెంట్ వేసిన తర్వాత, లేదా వాల్వ్ రిప్లేస్ చేసిన తర్వాత ఆటోమేటిక్గా హార్ట్ మీద ఒత్తిడి తగ్గుతుంది, హార్ట్ పంపింగ్ ఇంప్రూవ్ అవుతుంది. హార్ట్ పంపింగ్ ఇంప్రూవ్ అవ్వగానే ఇంపెల్లాని విత్డ్రా చేస్తాం అన్నమాట. విత్డ్రా చేస్తారా? Yes, లోపల ఉండదు అది. It's a temporary device. Is it? Yes. So it will get temporary backup to the heart to support the heart and the blood circulation while we are giving some time for the heart to recover. రిఫార్మ్స్ అండి మెడికల్ టెర్మినాలజీలో. ఇది ఇంపెల్లా అనేది యూజువల్గా జస్ట్ ఫర్ ద ప్రొసీజర్ పీరియడ్ కానీ, లేకపోతే ఒక 2 to 3 days, కొన్ని సందర్భాల్లో 5 to 6 days వరకు అలా పెట్టి, ఈ వన్స్ ద హార్ట్ న్యాచురల్గా రికవర్ అవ్వడం స్టార్ట్ అయిన తర్వాత ఇంపెల్లాని విత్డ్రా చేస్తాం అనమాట. ఎలా ఎక్కడి నుంచి అయితే పంపించారో అక్కడి నుంచి తీసేస్తారా మళ్ళీ? సో దెన్ ద హార్ట్ విల్ ఫంక్షన్ ఆన్ ఇట్స్ ఓన్ అనమాట. ఇది గ్రాడ్యువల్గా విత్డ్రా చేస్తాం అనమాట. ఫస్ట్ ఇనిషియల్గా 70% ఉంటుంది, తర్వాత 50% రెడ్యూస్ చేస్తాం ఫ్లోస్, తర్వాత 25% ఫ్లోస్ రెడ్యూస్ చేస్తాము. వన్స్ ది హార్ట్ పంపింగ్ టేక్స్ ఓవర్ విల్ విత్డ్రా ద ఇంపెల్లా అనమాట. సో ఇంపెల్లా అనేది ఒక లేటెస్ట్ టెక్నాలజీ. దాని ద్వారా మనం అసిస్టెడ్ యాంజియోప్లాస్టీ అంటాం. అసిస్టెడ్ అంటే ఈ సర్క్యులేటరీ సపోర్ట్ అసిస్టెన్స్ ఇచ్చి ప్రొసీజర్ చేస్తాం, దానికి ఉపయోగపడతాం. కొన్ని సందర్భాల్లో కార్డియోజెనిక్ షాక్ అనేది అయితే చెప్పాను, హార్ట్ పంపింగ్ బాగా వీక్ అయ్యి హార్ట్ పంప్ చేయలేని పరిస్థితిలో ఉన్నప్పుడు ఈ సర్క్యులేషన్ స్టెబిలైజ్ చేయడానికి ఇంపెల్లాని యూజ్ చేస్తాం అన్నమాట. సో దట్ ఈస్ యూనిక్ అబౌట్ ద డివైస్. అంటే ఒకసారి ఇంపెల్లా ఆ ప్రొసీజర్ జరిగిన తర్వాత జనరల్గా తీసుకోవాల్సిన కేర్ ఎలా ఉంటుంది సార్? అంటే ఈ ప్రొసీజర్ ఇంపెల్లా అనేది ఆబ్వియస్లీ హాస్పిటల్లో చేస్తాం మేము.
ఇంపెల్లా ఉన్నంత వరకు పేషెంట్ హాస్పిటల్లోనే ఉంటాడు, ఐసీయూలో ఉంటాడు. వన్స్ ప్రొసీజర్ అయిపోయిన తర్వాత, ప్రొసీజర్ సక్సెస్ఫుల్గా అయిపోయిన తర్వాత, హార్ట్ నిలదొక్కుని హార్ట్ పంపింగ్ ఇంప్రూవ్ అయిన తర్వాత ఇంపెల్లా విత్డ్రా చేస్తాం. విత్డ్రా చేసిన తర్వాత పేషెంట్ విల్ బి అంబులేటింగ్, అంటే పేషెంట్ నడుస్తూ తన కార్యక్రమాలు చేసుకునే పరిస్థితి వచ్చినప్పుడు మేము డిశ్చార్జ్ చేస్తాం. డిశ్చార్జ్ చేసిన తర్వాత ఆయనకున్న జబ్బును బట్టి, ఆయన హార్ట్ పంపింగ్ ఎంత వీక్గా ఉంది, ఆయన జబ్బు ఎలా ఉంది, దాన్ని బట్టి కొన్ని మందులు, కొన్ని ప్రికాషన్స్ చెప్తాము. పీరియాడిక్గా కొన్ని చెకప్ అది పేషెంట్ రావాల్సి ఉంటుంది. బట్ దట్ లాంగ్ టర్మ్ ప్లాన్ అనేది ఇట్స్ అ డిఫరెంట్ స్ట్రాటజీ అనమాట. లాంగ్ టర్మ్ హెల్త్ కోసం మేము కొన్ని మందులు రాస్తాము, కొందరికి పీరియాడిక్గా కొన్ని చెకప్స్ చేస్తాము, కొందరికి రిపీటెడ్గా మళ్ళీ ప్రొసీజర్స్ కూడా అవసరం పడవచ్చు. ఎన్నాళ్ళైంది సార్ మన ఇండియాలో ఈ ట్రీట్మెంట్ స్టార్ట్ చేసి? ఒక దాదాపు ఒక 5-6 సంవత్సరాల నుంచి ఈ ట్రీట్మెంట్ అవైలబుల్ ఉంది. మేము మన అందుబాటులో ఉంది, మేము రెగ్యులర్గా చేస్తూ ఉంటాం. అంటే నేను విన్నది ఇట్ ఈస్ టూ ఎక్స్పెన్సివ్ సార్, ఇస్ దట్ రైట్? See, we cannot discuss expense in this discussion. And now the aim is to save a life. కరెక్ట్, అబ్సల్యూట్లీ రైట్. To save a life, ఒక ప్రాణానికి మనం ఖరీదు పెట్టలేము మనం. కరెక్ట్. ఒక ప్రాణం ఖరీదు అంటే మనం చెప్పలేము మనం. To save a life, when there is no constraint of resources limitation లేనప్పుడు, you want to try everything. Supposing there's a 40-year-old man working for an IT company, comes with a heart attack, with low blood pressure, very unstable. అతనికి ఇంపెల్లా వేసి అతని లైఫ్ సేవ్ చేయగలిగితే, ఆయన మనకి సొసైటీకి చేసే కాంట్రిబ్యూషన్ ఈజ్ ఎనార్మస్ ఫర్ హిస్ ఫ్యామిలీ అండ్ వాట్ హీ కెన్ ఎర్న్ ఇన్ హిస్ లైఫ్, how much he can contribute to his family, how much he can contribute to his society. Just it's very cost effective strategy. Absolutely sir. Of course, with more and more people హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకుంటే, గవర్నమెంట్ సపోర్ట్ కూడా ఉంటే, ఐ థింక్ ఇంపెల్లా అనే ప్రొసీజర్ నాకు తెలిసి కొన్ని సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్ లిస్ట్లో కూడా ఉందనుకుంటా నాకు తెలిసి. సో ఇట్ ఈస్ సపోర్టెడ్ బై ఇన్సూరెన్స్ కంపెనీస్, ఇట్ ఈస్ సపోర్టెడ్ బై సమ్ సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్స్. సో ఇట్ ఈస్ చాలామందికి అందుబాటులో ఉంది. ఐ అగ్రీ దట్ చాలామంది అందుబాటులో ఇంకా లేదు, బట్ దీని యూటిలైజేషన్ పెరిగిన కొద్దీ the cost will come down and more people will be able. కానీ ఎలాంటి సిచ్యువేషన్స్లో పేషెంట్కి ఇంపెల్లా మనం చేయలేమంటారు మీ ఉద్దేశ ప్రకారం? అంటే కొందరు బాగా అడ్వాన్స్డ్గా హార్ట్ ఫెయిల్ అయిన సిచ్యువేషన్లో ఉంటారు. అడ్వాన్స్డ్ హార్ట్ ఫెయిలియర్ అన్న పరిస్థితిలో ఉంటుంది. వాళ్ళు ఇంపెల్లా వేసినా సరే వాళ్ళకి ఉపయోగం లేని పరిస్థితి ఉంటుంది. అటువంటి పరిస్థితుల్లో వీళ్ళని హార్ట్ ట్రాన్స్ప్లాంటేషన్కి క్యాండిడేట్స్గా మనం డిసైడ్ చేస్తాం. అలాంటి వాళ్ళకి గుండె మార్పిడి శస్త్రచికిత్స అవసరం పడుతుంది అన్నమాట. దే ఆర్ టూ అడ్వాన్స్డ్ ఇన్ ద డిసీజ్. అది ఇలాంటి తాత్కాలిక మెజర్స్ కూడా వాళ్ళకి హెల్ప్ చేయని పరిస్థితి ఉంటుంది. అలాంటి పరిస్థితుల్లో హార్ట్ ట్రాన్స్ప్లాంటేషన్కి వాళ్ళని కన్సిడర్ చేయాల్సి ఉంటుంది. సపోజ్ ఇప్పుడు ఎవరికన్నా హార్ట్ ట్రాన్స్ప్లాంటేషన్ గురించి కనుక వాళ్ళు అడ్వైస్ చేస్తే డాక్టర్స్, ప్రస్తుతం ఉన్న ప్రొసీజర్ ఏంటి సార్? ఎందుకంటే వాళ్ళు ముందు రిజిస్టర్ చేసుకోవాలి వాళ్ళ బ్లడ్ గ్రూప్ దగ్గర నుంచి, సో చాలా వెయిటింగ్ పీరియడ్ ఉంటుందని చెప్పని నేను విన్నాను. సో వాట్ ఈస్ ద ప్రాసెస్? ద ప్రాసెస్ ఏంటంటే, ఫస్ట్ వాళ్ళు కార్డియాలజిస్ట్ చూసి వీళ్ళకి ఇంకేం మందులు, వేరే ఇంకేం సాధనాలు ఉపయోగపడవు, వీళ్ళు ఎండ్ స్టేజ్కి వచ్చారు, హార్ట్ ట్రాన్స్ప్లాంటేషన్ తప్ప వేరే మార్గం లేదని నిర్ధారించిన తర్వాత వాళ్ళని హార్ట్ ట్రాన్స్ప్లాంటేషన్ కొన్ని ఇవాల్యుయేట్ చేస్తారు, కొన్ని టెస్టులు చేసి ఇవాల్యుయేట్ చేసిన తర్వాత హార్ట్ ట్రాన్స్ప్లాంటేషన్కి వాళ్ళు సరైన క్యాండిడేట్స్ అని డిసైడ్ చేసిన తర్వాత వాళ్ళని రిజిస్టర్ చేస్తాం. వాళ్ళు ట్రాన్స్ప్లాంట్ వెయిటింగ్ లిస్ట్లో ఉంటారు. వాళ్ళకున్న జబ్బు తీవ్రతను బట్టి వెయిటింగ్ లిస్ట్లో 1, 2, 3 సీరియల్ ఆర్డర్లో పెడతాం అన్నమాట. వాళ్ళ బ్లడ్ గ్రూప్కి, వాళ్ళ బాడీ సైజ్కి, వాళ్ళ ఏజ్కి మ్యాచింగ్ డోనర్ ఉన్నప్పుడు, హార్ట్ డోనర్ ఉన్నప్పుడు, హార్ట్ హ్యాస్ టు బి టేకెన్ ఫ్రమ్ అ క్యాడవర్, ఓన్లీ ఫ్రమ్ అ డెడ్ బాడీ, నాట్ ఫ్రమ్ అ లివింగ్ పర్సన్, ఆబ్వియస్లీ అ బ్రెయిన్ డెడ్ పర్సన్. సో వెన్ సూటబుల్ హార్ట్ ఈస్ అవైలబుల్ ఉన్నప్పుడు, మోర్ దెన్ వెయిటింగ్ లిస్ట్, there are more hearts that are not being claimed. So heart transplantation గురించి అవగాహన లేదు చాలా మందిలో. కరెక్ట్. హార్ట్ ట్రాన్స్ప్లాంటేషన్ is available అనేసి, it is widely available even in our state, even in our city it is available. ఆ సదుపాయం అవైలబుల్ ఉంది, అందుబాటులో ఉంది. అండ్ హార్ట్ ట్రాన్స్ప్లాంటేషన్ is covered by the government schemes also. So హార్ట్ ట్రాన్స్ప్లాంటేషన్ అనేది అవగాహన కావాలి. We have to identify patients and more patients should accept that treatment. అంటే న్యాచురల్ డెత్లో
ఒక మనిషి చనిపోయిన తర్వాత ఎన్ని గంటల్లోపు మనం హార్ట్ తీసుకునే అవకాశం మనిషి చనిపోయిన తర్వాత మనిషి బ్రెయిన్ డెడ్ అని డిక్లేర్ చేసిన తర్వాత సో దే ఆర్ బ్రెయిన్ డెడ్ అండ్ ది ఫ్యామిలీ ఈస్ కన్విన్స్ ద పేషెంట్ ఇస్ బ్రెయిన్ డెడ్ అండ్ హీ ఈస్ నాట్ సాల్వేజబుల్. అటువంటి పరిస్థితుల్లో వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళకి కన్సెంట్ ఇస్తే ఇప్పుడు ఆ హార్ట్ని ఎవాల్యుయేట్ చేసి సూటబుల్గా ఉంటే హార్ట్ని ట్రాన్స్ప్లాంట్ చేసి విత్ ఇన్ ద ఫ్యూ అవర్స్ వీ హ్యావ్ టు డూ ఇట్. అదే సార్ సమ్ టైమ్స్ మీడియాలో కూడా వస్తూ ఉంటుంది హార్ట్ అక్కడి నుంచి ఇక్కడికి ఇప్పుడే వచ్చింది అని చాలా ఫాస్ట్గా పరిగెడుతూ వాళ్ళ హార్ట్ని తీసుకెళ్తూ ఉంటారు. అంటే లోపల సిస్టమ్ అంతా రెడీ అయ్యి ఇన్ అవర్స్ లోపలనే మనం చేయాల్సి ఉంటుందా? అవును అవును. వన్స్ సపోజింగ్ ఒక హార్ట్ ఉంది, ఒక బ్రెయిన్ డెడ్ వ్యక్తి హార్ట్ ఈజ్ సూటబుల్ అని డిసైడ్ చేసాం, దానికి సూటబుల్ రెసిపియంట్ ఉన్నాడు. సపోజింగ్ మనం అనుకుందాం అపోలో హాస్పిటల్లో హార్ట్ ఉంది, యశోద హాస్పిటల్లో రెసిపియంట్ ఉన్నాడు. సో రెసిపియంట్కి సూటబుల్, సో దెన్ రెసిపియంట్ ఈజ్ అడ్మిటెడ్, రెసిపియంట్ సర్జరీ విల్ స్టార్ట్ and donor surgery also will start సైడ్ బై సైడ్ ఉంటాయి. side by side. So there will be one team working on the donor, one team working on recipient. So ఆ డోనర్ హార్ట్ని హార్వెస్ట్ చేసి ఒక స్పెషల్ సొల్యూషన్లో ప్రిజర్వ్ చేస్తాం అన్నమాట. చేసి వెంటనే యూ ట్రాన్స్పోర్ట్ ఇట్ అండ్ విత్ ఇన్ 1 or 2 hours by the time the heart comes here the donor is ready. Directly it goes into the rib cage and all the suturing is sutures అవి వేస్తారు అన్నమాట. అలాంటి కోఆర్డినేషన్ జరుగుతుంది అన్నమాట. ఇందాక మీరు చెప్పారు హార్ట్కి పంపింగ్ లాగా చాలా వైర్స్ ఉంటాయి గ్రౌండ్స్ లాగా అని అన్నారు. అవి ఆ హార్ట్కి కనెక్ట్ అయి ఉంటాయి కదా. ఇప్పుడు ఈ హార్ట్ తీసుకెళ్ళి అక్కడ పెట్టినప్పుడు దీనికి కొన్ని వైర్స్ ఉంటాయి కదా, ఈ వైర్స్ దాన్ని కనెక్ట్ చేస్తారా, ఎలా చేస్తారా? మెయిన్గా ఏంటంటే మనకి కనెక్ట్ చేయాల్సింది ఏంటంటే ఆర్టరీస్ అండ్ వెయిన్స్. మెయిన్ ఆర్టరీస్ అండ్ వెయిన్స్ డోనర్ దగ్గర నుంచి కట్ చేసి రెసిపియంట్ దగ్గర రెసిపియంట్ హార్ట్ కొన్ని సందర్భాల్లో రెసిపియంట్ హార్ట్ తీసేస్తాం, కొన్ని సందర్భాల్లో రెసిపియంట్ హార్ట్ నుంచి దాని మీదే పెడతాం అన్నమాట. ఎందుకంటే దాంట్లో ఒక 10-20% ఫంక్షన్ మిగిలి ఉంది కదా, దాన్ని కూడా ఉపయోగించుకునేది రెండు దాని మీద పెడతాం అన్నమాట. ఆ రెసిపియంట్ ఆర్టరీస్కి వీటిని వెయిన్స్కి ఈ డోనర్ హార్ట్ని కనెక్ట్ చేస్తాం అన్నమాట. సో వీ డోంట్ కనెక్ట్ ద నర్వ్స్, ఓన్లీ ది ఆర్టరీస్ అండ్ వెయిన్స్ ఆర్ కనెక్టెడ్. నర్వ్స్ అనేది నార్మల్గా నెట్వర్క్ ఏర్పడిపోతుంది. ఇందాక మీరు అన్నారు హార్ట్ తీసేస్తాం సమ్ టైమ్స్ అని, తీసేసినప్పుడు మీకు పల్స్ అది కనిపిస్తుందా సార్? అప్పుడు డాట్లా అయిపోతుందా టోటల్గా? హార్ట్ తీసేస్తే ఇంకా పల్స్ ఉండదు కదా, పేషెంట్ ఈజ్ సస్టైన్డ్ ఆన్ ద హార్ట్ లంగ్ మెషిన్. దట్స్ వాట్ అదే అంటున్నాను. అంటే అది తీసేసినప్పుడు ఆల్మోస్ట్ డెడ్ బాడీతో సమానమైన వాళ్ళు అలా అనుకోవచ్చా? అంటే ద బాడీ ఫంక్షన్స్ అండ్ సర్క్యులేషన్ ఇస్ మెయింటైన్డ్. సో ఆ డోనర్ హార్ట్ ఫిక్స్ చేసే వరకు హార్ట్ లంగ్ మెషిన్ మీద సస్టైన్ అవుతుంది సర్క్యులేషన్. సో బ్రెయిన్కి సర్క్యులేషన్ అవుతుంది, బాడీకి సర్క్యులేషన్ అవుతుంది, ఆర్గన్స్కి సర్క్యులేషన్ అవుతుంది. జనరల్గా ఇప్పుడున్న కండిషన్స్లో అంటే వాళ్ళ అలవాట్లనండి, లైఫ్ స్టైల్ అనండి, ఎక్కువ హార్ట్ డిసీజ్ మీరు చూస్తున్న సిచ్యువేషన్స్ అంటే ఏం చెప్తారు సార్ రీసెంట్గా ఫ్రమ్ లాస్ట్ 5 to 8 years? మోస్ట్ ఆఫ్ ద థింగ్స్ ఇస్ కొరోనరీ ఆర్టరీ డిసీజ్ అండి. గుండెలోని రక్తనాళాల్లో పూడికలు వచ్చే జబ్బు, దట్ ఈస్ ద మేజర్ కిల్లర్, number 1 killer of people all over the world and especially in our country. That is the number 1 killer. కార్డియాక్ అరెస్ట్ అని అంటారు. ఎగ్జాక్ట్గా ఏం జరుగుతుంది సార్ హార్ట్లో? కార్డియాక్ అరెస్ట్ అనేది అంటే గుండె ఆగిపోవడం అన్నమాట. సో హార్ట్ అటాక్ వచ్చిన వాళ్ళకి లేదా ఏమైనా గుండెకి ఏమైనా ఫిజికల్ ట్రామా జరిగినా ఇటువంటి పరిస్థితుల్లో ఏమవుతుందంటే సడన్గా గుండెలో ఎలక్ట్రికల్ సిస్టమ్ అస్తవ్యస్తం అయిపోయి హార్ట్ బీటింగ్ ఆగిపోతుంది పూర్తిగా. అలా ఆగినప్పుడు హార్ట్ పంపింగ్ ఆగిపోయి కంప్లీట్గా స్టాండ్ స్టిల్ అయిపోతుంది. దాన్ని కార్డియాక్ అరెస్ట్ అంటారు. దట్స్ ఎ మెడికల్ ఎమర్జెన్సీ. కార్డియాక్ అరెస్ట్ని మనం 2 to 3 minutes రివైవ్ చేయకపోతే పర్మనెంట్ డ్యామేజ్ అవుతుంది. ఎందుకంటే బ్రెయిన్ సర్క్యులేషన్ ఉండదు కదా, more than 3 minutes డిలే అయితే బ్రెయిన్కి పర్మనెంట్గా డ్యామేజ్ అయితే ఏం ఉపయోగం ఉండదు. అందుకనే ఈ కార్డియాక్ అరెస్ట్ వచ్చిన వాళ్ళకి మీరు చూస్తుంటారు యూట్యూబ్లో అయితేనేమిటి, సినిమాల్లో అయితేనేమిటి, మసాజ్ చేస్తాం అన్నమాట. ఫిజికల్గా మసాజ్, దాన్ని కార్డియో పల్మనరీ రీససిటేషన్ అంటారు. అలా మసాజ్ చేయడం ద్వారా హార్ట్ని స్క్వీజ్ చేసి బ్లడ్ సర్క్యులేషన్ రేట్గా మెయింటైన్ చేస్తాం అన్నమాట. తర్వాత హార్ట్ రిథమ్ని అనలైజ్ చేసి కొందరికి అవసరమైతే ఒక షాక్ ట్రీట్మెంట్, ఒక ఎక్స్టర్నల్గా ఒక డిఫిబ్రిలేటర్ అని ఉంటుంది, ఆ మెషిన్ ద్వారా షాక్ ఇచ్చి వాళ్ళ హార్ట్లోని ఎలక్ట్రికల్ యాక్టివిటీని పునరుద్ధరించేట్టుగా చేస్తాం అన్నమాట. అలాంటి చేసి ఫర్దర్గా వాట్ ఎవర్ డిపెండింగ్ ఆన్ ద హార్ట్ కండిషన్ ట్రీట్మెంట్ చేస్తాం అన్నమాట. కానీ అంటే నాకు చాలామంది కార్డియాలజిస్టులతో మాట్లాడిన తర్వాత ఇప్పుడు మీతో మాట్లాడుతుంటే కూడా అప్పట్లో ఒక 5 ఏళ్ల క్రితం నేను
మన ఒక డాక్టర్ గారు నేను ఇంటర్వ్యూ చేసినప్పుడు ఆయన అడిగా, మళ్ళీ మీ నుంచి అడుగుదాం అనుకుంటున్నాను ఏంటంటే, హార్ట్ అనేది ఒకటి ఉంది, మనసు అన్న అదేనా, హార్ట్ కూడా మళ్ళీ మనసు సపరేట్గా ఉంటుందా? మనసు అనేది ఇట్స్ అ మైండ్, సంథింగ్ టు ద మైండ్ అనమాట. మన థాట్ ప్రాసెస్. మన కవులు ఏం చేస్తారంటే గుండె, మనసు అని ఇక్కడ చూపిస్తారు. మనసు గుండెని సినానిమస్గా యూస్ చేస్తూ ఉంటారు అనమాట. సో దే థింక్ దట్ ఐ హావ్ గివెన్ మై హార్ట్ టు సంబడి has given their heart to me అని అలా అనుకుంటుంటాం. సో హార్ట్ ఈజ్ యాక్చువల్లీ మస్కులర్ పంప్, అంతకుమించి లేదు. ద మైండ్ ఈజ్ డిఫరెంట్. సో మన ఎమోషన్స్ అన్ని మన బ్రెయిన్లో ఉంటాయి. సో వాట్ ఎవర్ ఫీలింగ్స్ ఆఫ్ లవ్, హేట్, ఎఫెక్షన్, ఎవ్రీథింగ్ ఇస్ సంథింగ్ టు విత్ అవర్ థాట్ ప్రాసెస్, అవర్ మైండ్. సో బట్ పోయిటిక్గా మనం హార్ట్ అని మాట్లాడతాం అన్నమాట. కానీ నేను ఒక ప్రొసీజర్ జరిగిన తర్వాత, ఆయన ప్యూర్ వెజిటేరియన్, హార్ట్ ట్రాన్స్ప్లాంటేషన్ అయిన తర్వాత సర్జరీ అయ్యి మన ఐసీలో నుంచి వస్తుండగానే నాకు నాన్ వెజ్ తినాలని ఉంది అర్జెంటుగా అని అడిగారట. మా ఫ్రెండ్స్ వాళ్ళు అన్నారు, ఆ హార్ట్ ఎవరిదో, వాళ్ళకి అసలు ఏమేమి అలవాట్లు ఉన్నాయి, ఆయన ఇష్టాలు ఏంటని తెలుసుకుంటే ఆయనకి చాలా ఇష్టమైన ఇది ఫుడ్ ఏంటంటే నాన్ వెజ్ అట. సో ఇలా జరుగుతూ ఉంటుంది సార్, ఎప్పుడైనా మీరు చూసారా? ఇలాంటి అనెక్డోట్స్ నేను విన్నాను కానీ, బట్ దిస్ ఇస్ నాట్ ఎక్స్ప్లెయిన్ బై సైన్స్. రైట్. దిస్ కెనాట్ బి ఎక్స్ప్లెయిన్ బై సైన్స్. సైంటిఫికలీ దెర్ ఇస్ నో బేసిస్. ఇలాంటి మీరు చూసారు ఇన్ని కేసెస్లో ఎప్పుడన్నా? నెవర్. కానీ సార్ ఇట్స్ ఏ వాస్ట్ సబ్జెక్ట్. కార్డియాలజీ అనేది చాలా వాస్ట్ సబ్జెక్ట్. మైండ్ అనేది, హౌ ద మైండ్ బిహేవ్స్, హౌ ద మైండ్ వర్క్స్ అనేది ఇట్స్ టోటలీ డిఫరెంట్ గేమ్ అనమాట. ఇట్స్ టోటలీ డిఫరెంట్ సైన్స్. ది హార్ట్ ఈస్ వర్క్స్ ప్యూర్లీ ఆన్ ద laws of physics and electricity. True. So it's basically a physical organ. It's like a pump, and there's a lot of physics involved in the working of the heart. అంటే ఇప్పటివరకు జరిగిన ఈ 1 hour కాన్వర్జేషన్లో మనం అన్ని పైన మాత్రమే టచ్ చేశాను సార్. జనరల్గా ప్రజల్లో కాస్త అవేర్నెస్ తీసుకురావాలి అని అనుకుంటే కనుక ప్రతి టాపిక్ మీద ఇన్డెప్త్ మనం డీటెయిల్డ్గా ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు వాళ్ళలో అవేర్నెస్ పెరిగే అవకాశం ఉంటుంది. సోషల్ మీడియా ద్వారా చాలా మంచి ఇన్ఫర్మేషన్ రియలీ జనాలకి అందించాల్సిన అవసరం ఎంతైనా ఉంది అని నాకు అనిపిస్తూ ఉంటుంది. సో మీ సమయం చూసుకుని ఇన్ డీటెయిల్డ్గా ప్రతి సబ్జెక్ట్, ప్రతి ఒక్కొక్క ప్రాబ్లం మీద, ఈ ప్రాబ్లం మీద ఉన్న వాళ్ళకి ఎక్సర్సైజ్ కానీ, ఫుడ్ కానీ, లైఫ్ స్టైల్ కానీ ఇలా ఉంటే బాగుంటుంది. We can do one session totally on food and on diet. We can do one session on how to exercise. Exactly, sir. Yeah, we can do one session on prevention. Correct. We can do one session atlaga okoka we can plan and definitely you let me know whenever. తప్పకుండా సార్. ఈ క్వశ్చన్తో ముగిస్తాను. హార్ట్కి ఆరోగ్యంగా ఉంచుకోవాలి అని అన్నా, లేదంటే ఎలాంటి సమస్యలు రాకుండా అంటే మినిమం ఒక మనిషిగా పుట్టిన తర్వాత మెయింటైన్ చేసుకోవాల్సినవి ఏంటి అంటే ఏం చెప్తారు? ఒకటి ఏంటంటే డైట్ అండి, మన ఆహారం, రెండోది వ్యవహారం, లైఫ్ స్టైల్లో మన ఫిజికల్ యాక్టివిటీ, సమ్ కైండ్ ఆఫ్ ఫిజికల్ యాక్టివిటీ. మనం మ్యారథాన్ రన్నింగ్ చేయాల్సిన అవసరం లేదు. జస్ట్ వాకింగ్, బ్రిస్క్ వాకింగ్, కీపింగ్ యువర్ సెల్ఫ్ యాక్టివ్. ప్రివెంటివ్ హెల్త్ చెకప్. బ్లడ్ ప్రెషర్ ఉంటే ఎర్లీ డిటెక్షన్ అండ్ ఎర్లీ ట్రీట్మెంట్. డయాబెటీస్, షుగర్ వ్యాధి ఉంటే ఎర్లీ డిటెక్షన్, ప్రాంప్ట్ ట్రీట్మెంట్. దెన్ మెయింటైనింగ్ యువర్ బాడీ వెయిట్, ఒబేసిటీ అవాయిడ్ చేయడం, మెయింటైనింగ్ యువర్ బాడీ వెయిట్. ప్లస్ గుడ్ లైఫ్ స్టైల్, గుడ్ వర్క్ లైఫ్ బ్యాలెన్స్, గుడ్ స్లీప్, avoiding stress or coping better with stress. These are the things that everybody can follow. Andaru పాటించగలిగిన. Perfect. Thank you, sir. Thank you so much for such a great information. Thank you so much once again. Thank you very much.